ఏదైనా స్టార్ హీరో మూవీ రిలీజ్ అవుతుంటే ఆ హీరోకి సంబంధించిన అభిమానులు మాత్రమే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. థియేటర్ల దగ్గర లోపల అంతా ఆ ఫ్యాన్స్ హడావిడే ఉంటుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఫ్యాన్స్తో సంబంధం లేకుండా సినీ లవర్స్ అందరూ ఆ సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. కొన్ని సినిమాల హీరో ఫ్యాన్స్ మధ్య ఉన్న దూరాన్ని దూరం చేస్తాయి. మొరారి రిలీజ్ అయినప్పుడు థియేటర్లలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఆ సినిమాను కేవలం మహేష్ బాబు అభిమానులే కాకుండా మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అలాంటి మరో సినిమా రిలీజ్కు రెడీ అయింది. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్గా నిలిచింది. టైం గడుస్తున్న కొద్దీ ఆ మూవీ కల్ట్ స్టేటస్ను దక్కించుకుంది. మహేష్ బాబు అభిమానులే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఆ సినిమాని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మార్చి 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఎప్పటి నుంచో రిలీజ్ చేయమని ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజును రిక్వెస్ట్ చేస్తుంటే ఇన్నాళ్లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ మూవీ రిలీజ్ విషయంలో మహేష్ ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అనుబంధాలు, ఆప్యాయతలు కలగలిసిన చక్కని కుటుంబ కథతో రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు అన్నాదమ్ములుగా నటించారు. అయితే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఇంతరికి పేర్లు అనేవి ఉండవు. పెద్దోడంటే వెంకటేష్, చిన్నోడంటే మహేష్ బాబు. సినిమా అంతా ఇలాగే సాగుతుంది. అయితే చివరిలో కూడా వారి పేర్లు రివీల్ చేయలేదు. ఇద్దరు టాప్ హీరోలకు సినిమాలో పేర్లు పెట్టకుండా ఘన విజయాన్ని అందుకున్న ఘనత శ్రీకాంత్ అడ్డాలకు దక్కుతుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు పేర్లు ఏమిటంటే పెద్దోడి పేరు మల్లికార్జున, చిన్నోడి పేరు సీతారామరాజు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇవే పేర్లు పెట్టారట. అయితే స్టోరీ డెవలప్మెంట్ టైంలో రాముడు, లక్ష్మణుడు అని పేర్లు పెట్టాలనుకున్నారు. అది కూడా కరెక్ట్ కాదు అనుకొని ఫైనల్గా పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు కన్ఫర్మ్ చేశారు.